వచ్చిన టీంని వచ్చినట్టే మట్టు పెడుతున్నారు. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అస్సలు తగ్గేదే లేదు అంటున్న మన టీమిండియా ఒకవైపు, ఇంకోవైపు ఏమో తిరుగులేని టీం WTC ఫైనల్లో, ఓడే వరల్డ్ కప్ ఫైనల్లో మన టీమిండియాని మట్టు పెట్టిన టీం అండ్ ప్రత్యర్థులకు వణుకు పుట్టించగల సామర్థ్యం ఉన్న ఆస్ట్రేలియా టీం ఒకవైపు. ఆస్ట్రేలియా టీం పైన రివెంజ్ తీర్చుకోవాల్సిన సమయం ఇది. మన టీం నోటి దాకా వచ్చిన కప్పుని దూరం చేసిన ఆస్ట్రేలియాని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చింది. ఐ థింక్ ఈ టోర్నమెంట్ లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యాచ్ గా ఉండబోతోంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో, ఎవరు గెలిచేకి ఎక్కువ అవకాశం ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మామ, వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది, సో దట్ నాకు బెనిఫిట్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా కంటెంట్ లేకొద్దాం. డారెన్ సామి నేషనల్ క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియంలోనే ఇండియా మరియు ఆస్ట్రేలియా తలబడబోతున్నాయి. ఫస్ట్లీ ఈ స్టేడియం యొక్క స్టాట్స్ చూద్దాం. ఈ స్టేడియంలో జరిగిన లాస్ట్ 23 మ్యాచెస్లో 12 మ్యాచెస్ ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేశారో వాళ్ళు గెలిచారు. అదేవిధంగా 11 మ్యాచెస్ ఎవరైతే బౌలింగ్ ఫస్ట్ చేశారో వాళ్ళు గెలిచారు. ఈ స్టేడియంలో ఇప్పటిదాకా హైయెస్ట్ టోటల్ 218 అండ్ లోయెస్ట్ టోటల్ 105. ఇక యావరేజ్ స్కోర్ విషయానికి వస్తే 166. ఇక హైయెస్ట్ చేస్ చేసిన స్కోర్ 197, అది కూడా ఆస్ట్రేలియా వాళ్ళే చేశారు. ఇక లోయెస్ట్ డిఫెండ్ చేసుకున్న స్కోర్ 145 బై వెస్టిండీస్. ఈ స్టేడియంలో మన టీమిండియా ఇప్పటిదాకా 3 మ్యాచెస్ ఆడింది. అందులో 2 మ్యాచెస్ విన్ అయింది, 1 మ్యాచ్ ఓడిపోయారు. అండ్ అదేవిధంగా ఈ స్టేడియంలో ఆస్ట్రేలియా 10 మ్యాచెస్ ఆడారు. అందులో 6 మ్యాచ్లు గెలిచారు, 4 మ్యాచ్లు ఓడిపోయారు. సో ఈ స్టేడియం యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక ప్రీవియస్ మ్యాచ్లో ఇండియా బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించి వస్తుంది. అదేవిధంగా ఆస్ట్రేలియా ప్రీవియస్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోయి ఇక ఇండియాతో జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా గెలవడానికి చూస్తున్నారు. ఇక T20 వరల్డ్ కప్స్లో వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఈ రెండు టీంలు 5 సార్లు తలపడగా ఇండియా 3 సార్లు విజయం సాధించింది. అదేవిధంగా ఆస్ట్రేలియా 2 సార్లు విజయం సాధించింది. ఇక లాస్ట్ 3 గేమ్స్లో 2 గేమ్స్ ఇండియా గెలిచింది, 1 గేమ్ ఆస్ట్రేలియా గెలిచింది. ఓవరాల్ గా T20 వరల్డ్ కప్స్ లో ఇండియాదే పై చేయి ఉంది. ఇక ఈ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే డీసెంట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. మార్నింగ్ టైంలో స్పిన్నర్స్ కి బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇక నైట్ టైంలో అయితే పేసర్స్ కి యాజ్ వెల్ యాజ్ స్పిన్నర్స్ కి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. బ్యాట్స్మెన్స్ కాసేపు ఆగి సెటిల్ అయ్యి ఆడారంటే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. సో ఓవరాల్ గా పిచ్ రిపోర్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక రెండు టీమ్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్లీ ఇండియా టీం యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం డూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. అదేవిధంగా ఆస్ట్రేలియా టీం విషయానికి వస్తే డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టాయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జాష్ హేజల్వుడ్. సో రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్ గా స్టేడియం గురించి అండ్ ప్లేయింగ్ 11 లో ఎవరు ఉంటారు అండ్ పిచ్ రిపోర్ట్ పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓవరాల్ గా అన్ని స్టాట్స్ చూసిన తర్వాత నా ప్రెడిక్షన్ వచ్చేసరికి టీమిండియా. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి ఆస్ట్రేలియాని ఇంటికి పంపిస్తారని నేను అనుకుంటున్నా. దిస్ ఈజ్ మై ఒపీనియన్ యాజ్ పర్ మై అనాలిసిస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు మళ్ళీ నా వీడియో క్లిక్ చేసినంత వరకు ఎదురు చూస్తుంటా.